त्रिगुणा तामसी देवी सात्विकी यात्रिदोधिता सा चर्वा चंडिका दुर्गा भद्रा भगवती हर्यते योगनिद्रा हरेर्युक्ता महाकाली तमोगुणा मधुकैटवनाशार्थं या तुष्टावाम्बुजासना दशवक्त्रा दशभुजा दशपादाञ्जनप्रभा विशालया राजमानत्रिंशल्लोचनमालया स्फुरद्दरसदंष्ट्रासा भीमरूपापि भूमिका रूपसौभाग्यकान्तीनां सा प्रतिष्ठा महश्रियः खड्गबाणगदाशूलचक्रशङ्खभुजङ्डिभृत् परिगङ्गारुकं शीर्षं निच्योतरुधिरं दधौ एषा सा वैष्णवी माया महाकाली दुरत्यया आराधितवशी कुर्यात् पूजाकस्तुच्चराचरं सर्वदेव शरीरेभ्यो आविर्भूतामितप्रभा त्रिगुणा सा महालक्ष्मी साक्षान् महिषमर्धिनी श्वेतानना नीलभुजा सुश्वेतस्तनमण्डला रक्तमध्या रक्तपादा रक्तजङ्घोरुन्मुद सुचित्रचेतनजपनाकान्ति सुचित्रलेपनाकान्ति रूपसौभाग्यशालिनी अष्टादश पूजा पूज्या सा सहस्रभुजा सती आयुधान्यत्र वक्षन्ते दक्षिणादकरक्रमात् अक्षमालाञ्च कमलं बाणो सिकुलशङ्गदा चक्रं त्रिशूलं परशुं शङ्खो घण्टा च पाशक शक्तिर्दण्डचर्मचापं पानपात्रं कमण्डलम् अलङ्कृत पिधामे विरायुधैकबलासनां सर्वदेवमयीमीशां महालक्ष्मी उमानृपा पूजयेत् सर्वलोकानां सदेवानां प्रभुर्भवेत्। ओं गौरी देहा समुद्भूता या सत्येकगुणाश्रया साक्षात् सरस्वती प्रोक्त शुंभासुरनिवर्षिणी ददौ चाष्टभुजाबाणा मुसले शूलचक्रोतु शङ्खं घण्टल्लाङ्गुलं चाकारमुखं वसुधाधिपा एषा सम्पूजिता भक्त्या सर्वज्ञं प्रत्वं प्रयच्छति निशुम्भपदने देवी शुम्भासुरनिवर्षिणि नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृतिभद्रायै नियता प्रणतास्मताम्। जगदम्ब विश्वपालिनी माता की दंपत्यो सह धर्मेण त्रये धर्मामवाप्नुयात् पुत्राणां योनिरस्य वै नान्यतो भार्यया विना पितॄन् पुत्रैस्तदा वान्नै तदैव अन्नसाधनैरतिथीनपि। భార్య యొక్క ప్రాశస్త్యాన్ని ఇక్కడ చెబుతున్నాను ఆయన. సమస్తమైనటువంటి ధర్మములను సాధించుటానికి భార్య అవసరం. భార్య లేనితో ధర్మకార్యాలు చేయడానికి వీల్లేదు, భార్య లేనితో పుణ్యకార్యాలు చేయడానికి వీల్లేదు, భార్య లేకుండా తీర్థయాత్రలు చేయడానికి వీల్లేదు. భార్యను విడిచిపెట్టి ఒక్కడే తీర్థయాత్రలకు వేస్తా, తిరుపతి వేస్తా, కాశీ వేస్తా అంటే పుణ్యం రాదు, పాపం వస్తుంది. కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని అత్యవసరమైన పరిస్థితుల్లో కొన్ని పనికిరాని దగ్గర చేయకూడదు, అవి పెద్దల వల్ల తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పడం అసంబద్ధమై ఉంటుంది. తర్వాత మానవుడు జన్మించినప్పుడు సంతానాన్ని పొంది పితృ రుణం బ్రహ్మగారి రుణం తీర్చుకోవాలి. కానీ సంతానం కావాలంటే భార్య కావాలి. దేవత అతిథి అభ్యాగతుల పితృదేవతల పూజ చేయాలంటే భార్య కావాలి. భార్య లేనటువంటి వాడు మాతాపితృలకు పిండకర్మలు చేయడానికి కూడా వీల్లేదు.
అందువలన భార్యను స్వీకరించాలి. సంతానం కావాలంటే భార్య ఉండాలి. అందుకే ధర్మ అర్థ కామములను సాధించడానికి భార్య కావాలి. అందుకే పెళ్ళి లోపల నాయన పెళ్ళెందుకు చేసుకుంటున్నావురా అని పిల్లవాడిని అడగండి. ఎవరిని అన్నా పెళ్ళెందుకు చేసుకుంటున్నావు పిల్లని అడగండి. పోని పిల్ల తండ్రిని అడగండి, నాయన నీ బిడ్డకు పెళ్ళెందుకు చేస్తున్నావు అని. పిల్లవాడిని తండ్రిని అడగండి, ఎవరికి తెలియదు చేయాలి కనుక చేస్తున్నాం. పోనీ మీకు తెలిసింది కదా చెప్పకపోయినావు అని అంటే మేము చెప్పడానికి సిద్ధమే, కానీ అక్కడ ఎవడు వింటాడు? మీరున్నా వినరు. అక్కడ మీ ఇంట్లో పెళ్ళై మీరున్నా వినరు. ధర్మం వెనక్కి పట్టదు. ధర్మ ప్రజా సంపత్యర్థం స్త్రియముద్వహే అని వీడు సంకల్పం చేస్తాడు. ధర్మవంతమైన సత్సంతాన్ని పొందడం కోసం, ధర్మార్థ కామములను సిద్ధించడం కోసం పెళ్లి చేసుకుంటున్నానని. కన్యాదాత కాళ్ళగడిగి పిల్లను దానం చేస్తాడు కదా, దానం ఇచ్చేటప్పుడు ధర్మకామార్థ సిద్ధయే, నా బిడ్డ వల్ల నువ్వు ధర్మకామార్థములను సాధించు అని ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అని ప్రతిజ్ఞ చేసుకుంటాడు మామగారు. మా బిడ్డని నీకు ఇస్తున్నానయ్యా, ధర్మ అర్థ కామముల యందు ఈమె నీకు సహచరి. ఇంకా కొంతమంది మా పైత్యం పొందిన వాళ్ళు మోక్షేచ అని కూడా చెప్పారు. చెప్పలేదు ధర్మశాస్త్రం. మోక్షం వ్యక్తిగత, నువ్వు సాధించేది కాదు. అది మోక్షం నువ్వు సాధించేది కాదు, పరమాత్మ దివ్యానుగ్రహం వల్ల అనుగ్రహించేది. ఆయన అనుగ్రహించేది, నువ్వు సాధించట్లేదు. నువ్వు సాధించవలసిన ఈ 3 సాధిస్తే 4వది ఆయన్నే ఇస్తాడు. కనుక ఈ యొక్క మదాలస అనే అమ్మాయిని నీవు భార్యగా స్వీకరించి ధర్మాన్ని సాధించు అని ఆ యక్షిణి వెళ్ళిపోయింది. ఇంతలో ఈ పాతాళకేతుడనే రాక్షసుడు ఇంతవరకు పంది రూపంలో తిరిగి మహర్షుల యొక్క ఆశ్రమాలను ధ్వంసం చేయడానికి వచ్చినవాడు, నేను అపహరించినటువంటి మదాలసను తీసుకుపోతున్నాడని తెలియగానే సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చినాడు. అప్పుడు ఆ దానవులందరినీ కూడా ఈ కువలయాశ్వుడు రాజకుమారుడు నవ్వుతూ వాళ్ళందరినీ యుద్ధంలో చంపేశాడు. రాక్షసుల యొక్క శవములతో పాతాళం అంతా కప్పివేయబడ్డది. వెంటనే ఆ యుద్ధాన్ని చూసిన పాతాళకేతువు త్వష్టాస్త్రాన్ని ప్రయోగించినాడు. అతి భయంకరమైనటువంటి అస్త్రం దానవుల యొక్క ఆ ప్రాణములన్నీ కూడా ఛేదించాయి. ఆ పాతాళ నగరం అంతా భస్మైపోయినాయి. ఆ తర్వాత ఆ కువలయమనేటువంటి అశ్వాన్ని అధిరోహించి తన భార్య అయిన మదాలసతో కూడి తండ్రి గారి నగరానికి వచ్చి కువలయాశ్వుడు శత్రుజిత్తు తండ్రికి నమస్కారం చేసినాడు, కోడళ్ళు దూయించినాడు. చాలా సంతోషపడు. భయేభ్యో మనసస్త్రాయం ఏన సద్ధర్మచారిణా మత్పూర్వై ఖ్యాతిమానీకం మయా విస్తారితం పునః. నాయన, నీ పరాక్రమం చేత మునులు భయం నుంచి రక్షించబడ్డారు. మన వంశంలో పూర్వులు అనేకమైన ఖ్యాతిని ఆర్జించారు. వాళ్ళ యొక్క ఖ్యాతి ఇంకా ప్రపంచంలో నిండి ఉన్నది. ఎవరికైనా ధనము కానీ, సంపదలు కానీ, మేడలు కానీ, మిద్దెలు కానీ, ఆస్తులు కానీ శాశ్వతములు కావు. ఎవరికైతే యశస్సు అంటే కీర్తి ఉంటుందో అది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఎవడైతే కుమారుడు తండ్రి కంటే అధికుడైతాడో అప్పుడు ఆ తండ్రి సంతోషపడతాడు. పుత్రాదిచ్చేత్ పరాజయం. తండ్రి కోరుకునేది ఏంటంటే కొడుకు చేతిలో ఓడిపోవాలి. కొడుకు చేతిలో ఓడిపోవాలంటే తనకంటే తన కొడుకు విద్యలో కానీ, ఐశ్వర్యంలో కానీ, వినయంలో కానీ గొప్పవాడై ఉండాలి అని తండ్రి కోరుకుంటాడు. అప్పుడు ఆ తండ్రి ఆనందాన్ని పొందుతాడు. నాయనా,
ఎవరైతే మాతాపితృల యొక్క కీర్తిని నాశనం చేస్తాడో వాడు హీనుడు, ఎవడైతే మాతాపితృల యొక్క కీర్తిని ఎక్కువ చేస్తాడో వాడు గొప్పవాడు. మీరు రాక్షస సంహారం చేసి మునులను రక్షించి నాకు ఆనందాన్ని కలిగజేసినవు, నీవు గుణవంతుడవు. కాదు నాకంటే గుణవంతుడువు, నీవు ప్రజ్ఞావంతుడువు. ఎవడైతే కీర్తి ఏ విధంగా వస్తుంది, సంపద ఏ విధంగా వస్తుందంటే, కొంతమందికి తండ్రి వలన సంపన్నుడవుతాడు. తండ్రి సంపన్నుడైతే వీడు కూడా సంపన్నుడవుతాడు. తనంతల తాను సంపన్నుడవుతాడు, తనంతల తాను కీర్తిమంతుడవుతాడు, తనంతల తాను యశస్సును పొందుతాడు. అది గొప్ప. తండ్రి పేరు వల్ల వచ్చేటువంటిది రెండవది. ఇక భార్య పేరుతో వచ్చేది మూడవది, మధ్యం అధమం. ఉత్తమం, మధ్యమం, అధమం. అంతేకాదు, నువ్వు నాకంటే ఎక్కువ కీర్తిని పొందినావు అని కొడుకును కొనియాడుతూ ఉన్నాడు. ఆ విధంగా ఉత్తమురాలైనటువంటి కోడలను చూచి వాళ్ళ అత్తమామలు సంతోషించారు. ఈ విధంగా కువలయాశ్వుని యొక్క పెళ్ళి అయిపోయింది. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. నాగపుత్రావూచతు తతకాలే బహుతితే గతే రాజా పునఃసుతం ప్రాహగచ్చాసు విప్రాణాం త్రయాణాంచరమేధినీం. కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు కుమారుణ్ణి చూచి రాజన్నాడు, నాయనా, నాకెందుకో మునుల యొక్క ఆశ్రమంలో ఒకప్పుడు చూచి రావాలి. నేను కూడా అప్పుడప్పుడు నీకుండబడేటువంటి ఆ అశ్వం మీద వెళ్ళి భూమండలమంతా తిరిగిరా. ప్రతిదినము నీ యొక్క డ్యూటీ ఏమిటి? నేను రాజును, రాజకుమారుడు గనక ఎక్కడ ఏ మహర్షులకు తపస్సుకు విఘ్నం కలుగుతుందో ఆ విఘ్నం లేకుండా నీవు కాపాడు అని చెప్పాడు. తండ్రి చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా తపస్సుల ఆశ్రమాలను తిరిగి వస్తున్నాడు. ఏకదాతు చరణ్ శోధం దదర్శ యమునా తటే పాతాళకేతో ననుజం తాళకేతు కృతాశ్రమం మాయావీ దానవశోధం మునిరూపం సమాశ్రితః సర్పాః రాజపుత్రం తం పూర్వవైరమనుస్మరన్. శత్రువులుంటారు, ఎదురుంగా గెలవలేని వాడు ఏం చేస్తాడంటే చాటుకుండి పాయలు బన్ని వంచన చేస్తూ ఉంటారు. ఈ పాతాళకేతు అనే రాక్షసుణ్ణి శత్రుజిత్ అనే కువలయాశ్వుడనే రాజు చంపాడు కదా రాజకుమారుడు. వీడిని ప్రతీకారం తీసుకొని చంపాలి అనుకున్నాడు. ఎదురుంగా పోయి యుద్ధం చేస్తే మనం గెలవలేము, వాడే గెలుస్తాడు, చంపుతాడు అని ఆలోచన చేశాడు. ఏం చేస్తున్నాడు వీడి డైరీ టూర్? వీడి టూర్ డైరీ ఏముంది? రోజు ఆశ్రమాలను తిరుగుతున్నాడు, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే రక్షిస్తున్నాడు అని తెలుసుకొని ఈ పాతాళకేతు తమ్ముడు తాళకేతు అనేవాడు. వాడు పాతాళకేతు, వీడు తాళకేతు. యమునా తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ కూర్చున్నాడు. యథావిధిగా ఈయన ఆశ్రమాలన్నీ చూస్తూ ఇక్కడికి వచ్చాడు. ఈ ఆశ్రమంలో వీడు అంతకంటే పెద్ద గడ్డ ఉన్నది, అందరికంటే పెద్దగా వినయం చూపిస్తున్నాడు. అతి వినయం దురిత లక్షణం. చిన్నగా ఉంటే పెద్ద బొట్లు, పెద్ద పెద్ద నామాలు, పెద్ద పెద్ద రుద్రాక్షలు, పెద్ద పెద్ద విభూతులు, ఎర్రటి బట్టలు, పట్టుబట్టలు, బంగారు కడియాలు, వెండి కడియాలు ఇవన్నీ పెట్టుకునే వరకు మనం పెద్ద అయ్యగారు అనుకుంటాం. ఇది కూడా పెద్దగా తయారైనాడు, అక్కడ కూర్చున్నాడు. ఈయనకు మహా ఋషి రూపంలో ఉన్న వానికి వెయ్యి నమస్కారం చేశాడు. మహాత్మా, ఏం కావాలి మీకు? రాజకుమారా, నేను ఒక యజ్ఞం చెయ్యాలి. ధర్మసిద్ధికై కొన్ని ఇష్టులు అనేటువంటివి చేయవలసి ఉన్నది. అగ్ని సంచయం చేయాలి.
ఆ తర్వాత యజ్ఞం చేసిన బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి. యజ్ఞ సంభారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వచ్చిన బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ కోసం ద్రవ్యం నా దగ్గర లేదు. నీ కంఠంలో ఉండబడేటువంటి యొక్క ఆ హారం ఉందే, బంగారు హారం, అది ఇయ్యు. ఇస్తే నేను యజ్ఞంలో అందరు దాన్ని అమ్మి ఖర్చు పెట్టి యజ్ఞం బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తా. నేను యజ్ఞం చేసి వచ్చేంత వరకు నా ఆశ్రమాన్ని రక్షిస్తూ ఉండు. నువ్వు నీ గుర్రం ఇక్కడే ఉండాలి. అంటే తండ్రి ఆజ్ఞ ఏమిటి? మహర్షుల యొక్క క్షేమం చూడమన్నాడు. మరి ఈయన అడిగాడు, మాట ఇచ్చిండు అని ఆ మెడలో ఉన్న హారాన్ని వానికి ఇచ్చేసి వాని ఆశ్రమాన్ని రక్షించుకుంటూ కూర్చున్నాడు. పోంగ చెప్పాడు, ఇక్కడ రాక్షసులు ఉన్నారు, వచ్చి ఆశ్రమాన్ని యుద్ధం చేసడానికి ప్రయత్నం చేస్తారు, రాజకుమారా జాగ్రత్త అని చెప్పిపోయినాడు. అక్షరత్సోపి తస్యేవ మాయా విహితమాశ్రమం గత్వా జలాశయ తస్మాత్ తాలకేతుశ్చ తత్పురం. ఈ శత్రుజిత్తు చూస్తుండగా వర్ణయాగం చేస్తా అన్నట్టు కదా అని ఆయన ముందర యమునా నదిలో మునిగిండు. ఎక్కడో తేలిండు. లేచి చక్కగా ఈ శత్రుజిత్ మహారాజు గారి యొక్క నగరానికి వచ్చిండు. వచ్చి ఆ కంఠాభరణాన్ని తీసుకొని చక్కగా మదాలస ఉండే మందిరానికి వెళ్ళాడు. పూర్వం లోపల మహారాజుల వారి ఇళ్లలోకి వెళ్ళేందుకు మునీశ్వరులకు పర్మిషన్ అవసరం లేదు. చక్కగా వాళ్ళు వెళ్ళొచ్చు, ఎక్కడ ఎవరు ఆపేవాళ్ళు కాదు. ఎట్లా వెళతారు? మదాలస మందిరికి వీడు మహర్షి రూపంలో ఉన్నాడు కనుక, తపస్సు రూపంలో ఉన్నాడు కనుక అనుమతులు పర్మిషన్లు అవసరం లేదు. అట్లా చక్కగా మదాలస మందిరానికి వెళ్ళినాడు. వెళ్ళి, అమ్మా, కొంతమంది రాక్షసులు నా ఆశ్రమానికి వచ్చి విధ్వంసం సృష్టిస్తూ ఉంటే నీ భర్త కువలయాశ్రుడు వాళ్లతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రాక్షసులచే మరణించినాడు. మరణించే కాలంలో నిన్ను జ్ఞాపకం చేసుకొని ఈ కంఠంలో ఉండే హారాన్ని నీకు ఇవ్వమని చెప్పి నన్ను పంపిండు. మరి శరీరం అంతా చిన్న భిన్నమైపోయింది. అక్కడ ఉండే తపస్సులంతా కలిసి మేమే దహనం చేసి అంత్యక్రియలు చేసి శ్మశానం కూడా ఉద్వార చేసి 12వ రోజు కూడా చేసి నీకు చెప్పడానికి వచ్చినాం. ఆ కువలయాసుడు చచ్చిపోయేటప్పుడు బాగా ఏడ్చినాడు, నిన్నే యాద్ చేసుకున్నాడు. మరి గుర్రం ఏమైంది? ఆ గుర్రాన్ని ఏ రాక్షసులైతే కువలయాసుడిని చంపిండో వాడు ఎత్తుకొని పోయినాడు. ఇక మిగిలినటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు చేసుకోండి. ఆయన యొక్క జ్ఞాపకార్థం నీకు ఇవ్వమన్నాడు కనుక ఈ కంఠాభరణాన్ని నీకు ఇస్తున్నాను. మేము తపస్సులం, సన్యాసం చేసుకునే వాళ్ళకు, తపస్సు చేసుకునేవాడికి బంగారాలు, హారాలు, కంకణాలు మాకెందుకు అని ఆ మహారాణికి అది అప్పచెప్పి వెళ్ళిపోయి వచ్చిన పని అయిపోయింది. ఆమె మూర్ఛపోయి భర్త యొక్క ప్రాణం పోయిందని విడవగానే తల్లి తండ్రి వచ్చినారు. ఈ మదాలస ఏడుస్తూ మూర్ఛపోయి అట్లే చనిపోయింది. భర్త వియోగాన్ని భరించలేక చనిపోయింది. సర్వేషామేవ సంచిత్య సంబంధామన్వితాన్వితాం కిన్నిశోచామి తనయం కిన్నిశోచామ్యహం స్నుషాం విముష్య కృతకృత్వత్వాన్ మన్యే శోచ్యాపుభావసి మచ్రూషు రచనా ద్విజరక్షణ తత్పర. కుమార, నా మాటతోని మునులను రక్షించడానికి ఆశ్రమాలను తిరుగుతూ ఉన్నటువంటి నీవు దుర్మార్గుడైన రాక్షసుడు సంహారం చేసే కదా. ఇప్పుడు చనిపోయినటువంటి కొడుకు కోసం ఏడవాలనా, కోడలకు ఇంత ఉత్తమురాలైన కోడల కోసం ఏడవాలనా అని బాధపడుతూ ఉంటే మంత్రులు వచ్చి, మహారాజా, నీ కుమారుడు బ్రాహ్మణ సేవలో మరణించినాడు, ధర్మవీరుడు, అతనికి స్వర్గం లభిస్తుంది, పితృవాక్య పరిపాలన చేసినాడు, ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చినాడు,
ప్రాప్తో మే అద్య సుతో మృత్యుం కథం శోచ్యస్య ధీమతాం. ధీమంతుడు అయినటువంటి నీ కుమారుడు బ్రాహ్మణ రక్షణ కోసం చనిపోయినవాడు, విచారించవలసిన పని లేదు. అభ్యుదయం, భగవన్ నిర్ణయం. సత్కులంలో జన్మించినటువంటి నా కోడలు సహగమనం చెందింది, భర్త కన్నా వేరే దైవం లేదు అని పతిలోకాన్ని పొందింది అని అంత్యక్రియలన్నీ ధర్మించినాడు. గర్భక్లేశస్త్రియో మన్యే సాఫల్యం భజతే తథా యదారి విజయావాస్య సంగ్రామేవా హతస్తుతః. ఎవరి యొక్క కుమారుడైతే తల్లి భావిస్తుంది, ధర్మరక్షణలో, ఉత్తముల యొక్క రక్షణలో, ధర్మయుద్ధంలో ప్రాణాలు విడిచిపెడతాడో ఆ తల్లి అంత భాగ్యవంతురాలు ఎవరు లేరు. ధర్మరక్షణకు ప్రాణాలిచ్చే కొడుకును కన్నటువంటి నేను ధన్యురాలను అని ఏడుస్తూ ఆనందపడుతూ ఉంది. ఈ విధంగా జరిగిన తర్వాత అంతా అయిపోయింది. ఓ నెల రోజులు గడిచిపోయి మళ్ళీ ఈ రాక్షసుడు యథాస్థానంలో కువలయాశ్రుని దగ్గరికి వచ్చి, రాజకుమార, నా యజ్ఞం నిర్విఘ్నంగా జరిగిపోయింది, చాలా సంతోషం, నా ఆశ్రమాన్ని బాగా కాపాడినవు, నీ అశ్వాన్ని తీసుకొని నువ్వు వెళ్ళవచ్చు అని ఆశీర్వదించి పంపివేశాడు. పాపం ఇదంతా ఈయనకు తెలియదు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు, టీవీ మీడియా లేవు, వార్తలు ఎక్కడికి బయటికి రాలే. ఉన్నా కూడా అడవిలో టీవీలు ఉండవు కదా, అక్కడికి పోలే. వాళ్ళకు సెల్ ఫోన్లు రాక్షసులతో పని లేదు కదా, పిశాచులతో మనుషులకు పని లేదు కనుక అక్కడ ఉండేవి కావేమో. కువలయాశ్వరుడు ఈ విధంగా రాజపుత్రుడు ఆ మునికి నమస్కారం చేసి తన అశ్వాన్ని అధిరోహించి తండ్రి గారి దగ్గరికి వస్తున్నాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. సరాజపుత్ర సంప్రాప్య వేగవాదాత్మపురం తతా పిత్రోర్వందిషు పాదౌ దిదృచుష్ట మదాలసాం. ఋతుధ్వజుడు చక్కగా వచ్చి మొట్టమొదలు తల్లిదండ్రులకు నమస్కారం చేసినాడు. ఊళ్ళోకి రాగానే ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు, సంతోషం పొందుతున్నారు. చచ్చిపోయినవాడు మళ్ళీ బ్రతికిండి వచ్చిండు, ఏం జరిగింది, ఏం ఆశ్చర్యం, ఎవడు ఏమంటలేడు, ఆనందంతో తబ్బిపైపుతున్న ఎవరికి మాట వస్తలేదు. చక్కగా తల్లికి తండ్రికి నమస్కారం చేసినాడు. అందరేమో నేను వచ్చేంతవరకు ఏడ్చుకుంటూ కూర్చున్నారు, నేను రాగానే సంతోషపడుతున్నారు. ఏం జరిగింది? ఈ రాజకుమారుని యొక్క ఫ్రెండ్స్ బృందం ఉంది కదా, రాజకుమారుని మిత్రులంతా ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఒక దగ్గర. వాళ్ళందరూ కూడా ఈయన రాగానే ఆనందంతో కాగులించుకుంటున్నారు, విప్పారి నేత్రంతో ఆనంద బాష్పాలు రాస్తున్నారు. పురుజనులంతా ఉత్సవాలు చేస్తున్నారు. ఏమి భాగ్యం, అహో ఏమి సంతోషం, చిరంజీవ చిరంజీవ స్వస్తి అని ఆశీర్వాదాలు చేస్తున్నారు. పుత్రో ప్రహ్లాదయమస్యాన్ తదాస్మాక మను సంకట ఇత్యేవం వాదిపి పౌరై పునఃపృష్టే చ సంవృత. నాయన, మాకు మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలగజేయు, చక్కగా ఉండు అని అందరూ కనబడ్డ వాళ్ళంతా ఆశీర్వదిస్తూ సంతోషపడుతున్నారు. చిరంజీవి అవుదువారుగా కళ్యాణం కలుగుగాక అని అంటున్నారు. అన్నోళ్ళకల్లా నమస్కారం చేసుకుంటూ ఈయన వెళుతున్నాడు. తర్వాత తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్న, ఒక ముని ఆశ్రమంలో రక్షించడానికి నేనున్నాను, ఆయన వరుణయాగం చేస్తానని పోయి ఈరోజే వచ్చిండు, నేను మీ దర్శనానికి వచ్చినాను అనే వరకు ఆ రాజు సంతోషించి జరిగిన వృత్తాంతం చెప్పి, అప్పుడు వాడు మద అలస ఏది అని అడిగాడు. ఇంతవరకు నేను చూస్తున్నారు, నా భార్య ఏది అంటే, తల్లిదండ్రులు చూచి, ఆయన నీ మరణ వార్త వినగానే ఆమె కూడా దేహం చాలించింది, అంత్యక్రియలు చేశాం,
సాధ్వీమణి గనక నీ వియోగాన్ని తట్టుకోలేక మరణించింది అని చెప్పారు. భార్య వియోగానికి చింతిస్తూ ఉన్నటువంటి వాడై ఏం చెయ్యాలి? విభక్షస్య భవిష్యామి తది పరివాభవాస్వదం మయారిత్ శాతనాత్ కార్యం రాజ్ఞం శుశ్రూషణం పితుః జీవితం తస్య చాయత్తం సంత్యాజ్యం తత్కథం మయా. ఇప్పుడేం చేయాలి? నేను దైన్యవంతుడైతే శత్రువుల యందు భీరువునైపోతాను, శత్రునాశనం చేయాలి, తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి, ఇదే నా కర్తవ్యం. ఇక జీవన పరిత్యాగం చేయడం అనేటువంటిది ఉచితం కాదు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, నాకు భార్య అవసరం లేదు. నన్ను చింతించుతూ నా భార్య ఎట్లయితే మరణించిందో ఆమెను చింతన చేస్తూ నేను కాలం గడుపుతాను. ఉపకారం కానీ అపకారం కానీ పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్యను కాదని వేరే స్త్రీని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని తలుస్తున్నటువంటి వాడు ఈ కువలయాశ్వుడు మిత్రులతో కాలం గడుపుతూ ఉన్నాడు. తల్లిదండ్రులకు సేవ చేస్తున్నారు అని నాగపుత్రులు నాగరాజైన తన తండ్రికి జరిగిందంతా చెప్పి, అస్మిన్ జన్మని నాణ్యేమే భవత్రీ సహచారిణి తామృతే మృగశాభాక్షిం గంధర్వతనయామహం నభోక్ష్యో యోషితం కాంచి దితి సత్యం అయోదితం. ఈ జన్మలో నాకు ఆ గంధర్వపుత్రైన మదాలస భార్య కాకపోతే ఇంకెవరు నాకు భార్య అవసరం లేదు. నా సహధర్మచారిని విడిచిపెట్టి వేరే స్త్రీతో నేను కాపురం చెయ్యని సకల భోగములను త్యజించి తన యొక్క మిత్రులతో తల్లిదండ్రుల సేవలో కాలం గడుపుతూ ఉన్నాడు. కనుక నాన్న అతనికి ఏమైనా ఇవ్వాలి అని మనం అనుకుంటే, పొద్దుటి కథ మర్చిపోతే ఇది తెలియదు. మనకు కువలయాశ్రునికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఆయన భార్యను బతికించి ఇవ్వాలి. ఆ భార్యను బతికించి ఇచ్చేటువంటి శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మాత్రమే ఉన్నది అని తండ్రితో చెప్పారు. అప్పుడు నాగరాజు కుమారులతో విచారణ చేసి అన్నారు, విముష్య చాహతో పుత్రౌ నాగరాటా ప్రహన్నివా కర్మణ్యుద్యమోద్యోగం హన్యా హంతిస్తతఃపరం అరత కేతన కర్మ స్వపౌరుషమహావయం నిష్పత్తి కర్మణాం దేవో పౌరుషే చ వ్యవస్థిత తస్మాదహం యథాయత్నం కరిష్యే పుత్రకార్యతః. నాయనా, మానవులు చేయదగని పని అనేది లేదు. ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ప్రయత్నం చేయకపోతే దోషం. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ప్రయత్నం చేయకుండా కర్మను విడనాడితే దోషం వస్తుంది. అవుతుందో కాదు అని ఊరుకుంటే కాదది. ఏ విధంగానైనా చేస్తాం అని ముందరికి వెళితే అయ్యే అవకాశం ఉంటుంది. మన ప్రయత్నం చేయాలి, భగవంత్ స్మరణ చేయాలి. పురుష ప్రయత్నం దైవ సహకారం ఉంటే, మహత్వుల ఆశిస్తుంటే చెయ్యరా అనేది ఏదీ లేదు. రాజకుమారుని పత్రి మీ మిత్రుని యొక్క భార్య కోసం నేను తపస్సు చేస్తానని నాగరాజు హిమాలయ పర్వతంలో ప్లక్షావతరణం అనేటువంటి పేరు గల తీర్థానికి వెళ్ళి కఠినమైన తపస్సు చేస్తున్నాడు. ఆ కఠినమైనటువంటి తపస్సు సరస్వతీదేవిని గురించి చేస్తున్నాడు. అశ్వతరుడనే ఈ నాగరాజు జగద్ధాత్రి మహాదేవీం మారిరాధయుషు శుభాం
स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनि सरस्वतीं सदद्देवी।